వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. ప్రపంచంలో వెజిటేరియన్ ఎంతమంది ఇష్టపడతారో అంతకన్నా ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నాన్ వెజ్లోని ఏ ఐటెం తీసుకున్నా సరే అది చేసే మనిషిని బట్టి, చేసే చేతిని బట్టి టేస్ట్ ఉంటుంది. ఎవరు చేసినా ఒకే రకమైన టేస్ట్ రావాలంటే ఆ వంట ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని ఫాలో అయితే చాలు. ఇవాళ ఎక్సో మీ ఇంటి వంటలో లావణ్య గారు, కృష్ణకుమారి గారు 2 సరికొత్త నాన్ వెజ్ వంటకాలు మనకు పరిచయం చేయబోతున్నారు. మీరు ఫాలో అయిపోయి. లావణ్య గారు, కృష్ణకుమారి గారు, మరి స్టార్ట్ చేద్దామా మనం? ఓకేనా? సో మొదటి వంట ఏంటి? ఫిష్ పకోడీ. సో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే. శనగపిండి, జీడిపప్పు, వెల్లుల్లి ముక్కలు, మైదా పిండి, బియ్యం పిండి, నూనె, పసుపు, కొత్తిమీర, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కరేపాకు, ఉడికించి మ్యాష్ చేసిన ఫిష్. లావణ్య గారు, ముందుగా ఏం తయారు చేసుకొని పెట్టుకోవాలి? ఫస్ట్ మ్యాష్ చేసిన ఫిష్లో ఇవన్నీ కలుపుకొని ఓకే, అంతలో అది కడాయి పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రై ఆయిల్ చేద్దామా? పెడదాం. ఓకే. సో ముందుగా స్టవ్ ఆన్ చేద్దాము. సో మనకు అదంతా సరిపోతుంది కదా ఆయిల్, డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువే కావాలి. ఓకే. సో ఈ ఆయిల్ మనకి వేడెక్కేలోపు ఇది మిక్స్ చేసుకుందాము. సో ముందుగా ఏది మిక్స్ చేస్తున్నారు మీరు? మ్యాష్ చేసిన ఫిష్. ఓకే. సో ఇది మొత్తమా? ఇదేంటి, ముళ్ళులు అలాంటివన్నీ ఉంటాయి కదా, తీసేసారా? ముళ్ళులు తీసేయాలి. ఓకే. సో ముళ్ళులు తీసేసి నీట్గా దాన్ని మ్యాష్ చేసుకున్నారా? చేసుకోవాలి. సో ముందు ఏం వేసుకుంటున్నారు? 2 స్పూన్స్ శనగపిండి. ఓకే. శనగపిండి. 2 స్పూన్స్ మైదా పిండి. ఓకే. 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి. ఓకే. కొంచెం పసుపు. ఓకే. 1 స్పూన్ కారం. ఓకే. ఉప్పు తగినంత. కారం, ఉప్పు, పసుపు తగిన. ఓకే. ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్. ఓకే. అంటే ఆ పులుపు టేస్ట్ కోసమా లెమన్ జ్యూస్ అనేది? యాక్చువల్లీ లెమన్ అంటే పులుపు కోసమే, అంటే దీంట్లో ప్రత్యేకంగా వేసేది మంచి టేస్ట్ రావడానికి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో కలిపేస్తాను. బాగా మంచి ముళ్ళులు తీసి మ్యాష్ చేసిన ఫిష్ లో మనకి ఇవన్నీ మిక్స్ చేసుకున్నారు. అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మామూలుగా మనకి పకోడీ టైప్ లో ప్రిపేర్ అవ్వాలి కదా. కొంచెం వాటర్ కూడా వేద్దాం. సరిపోతుందా? సో బాగా పేస్ట్ లా తయారు చేసుకున్నాం కదా. ఆయిల్ కూడా మనకి వేడెక్కినట్టుంది. సరిపోతుంది కదా, ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉండల్లా చేసుకుని. ఓకే. ఉండల్లా చేసుకొని వేసుకోవాలి. మామూలుగా మనం పకోడీలు వేసుకున్నట్టే ఉండల్లా చేసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ ఎలాగో బాయిల్డ్ అయింది కాబట్టి గమ్మున అయిపోతుంది ఫాస్ట్గా. సో ఉండల్లా చేసుకొని వేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై. ఓకే. గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇది తీసేయమంటారా? అవి తీసేయండి. ఓకే. ఇది చిన్న సైజులోనే వేయాలి యాక్చువల్లీ. ఇది మన ఇష్టం, పర్వాలేదు. మన ఇష్టం. ఓకే. సో యాక్చువల్లీ వెరీ సింపుల్ ప్రాసెసే కదా. జస్ట్ మిక్స్ చేసుకోవడం, ఆయిల్ పకోడీలో వేసుకున్నట్టు వేసుకోవడం. కాకపోతే అందులో ఏం మిక్స్ చేసాము అనేది కొంచెం చూసుకొని మిక్స్ చేస్తే ఫిష్ పకోడీ టేస్టీగా ఉంటుంది. సో ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ లా కూడా బాగుంటుంది. మనం తొందరగా కూడా చేసుకోవచ్చు కదా. సో మీరే వంటలు బాగా చేస్తారు? ఫిష్ పకోడీ బాగా చేస్తారని అర్థమైంది. అది కాకుండా నేను ఎక్కువ స్వీట్స్ చేస్తాను. స్వీట్స్ చేస్తారా ఎక్కువ? ఓకే. ఇంకా రెగ్యులర్గా చేసేది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే. ఎగ్ ఫ్రైడ్ రైస్. కొంచెం ఫ్రై అవ్వండి. ఓకే. యాక్చువల్లీ కలర్ టర్న్ అయింది కానీ ఇంకొంచెం సేపు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇంకా తీసేద్దామా? సో పేపర్ నాప్కిన్ పరిచాం కాబట్టి యాక్చువల్లీ బియ్యం పిండి వేస్తాం కదా, ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఓకే. సో బేసికల్గా ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఇంకొంచెం అది కూడా పోవాలి అంటే మనం బియ్యం పిండి వేయటం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చదు. మనం ఎప్పుడైనా హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తుంది.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు తాలింపు పెడదాం. తాలింపు పెట్టుకుందామా? సో ఇది మన ఇటు సైడ్ పెట్టుకుందాము. ఓకే, ఆ ప్యాన్ పెట్టండి. దీంట్లో తాలింపు పెట్టుకుందామా? ఒక పెట్టేసిండి అది. ఈ ఆయిలే కొంచెం వేసేయచ్చు. ఇదే ఆయిల్ వేసుకుందామా? అదే ఆయిల్ సరిపోతుంది. సరిపోతుందా? ఇందులో జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో జీడిపప్పులు వేసేసుకున్నాం కదా, కాసేపు బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇంకేదైనా వేసుకోవాలా? ఇవి వెల్లుల్లి స్లైసెస్ కింద కట్ చేసుకుని, సో వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. సో వెల్లుల్లి కూడా కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయ్యిందా? ఒక స్పూన్ కర్డ్ వేసి, పెరుగు వేస్తున్నారు. పెరుగు వేయాలి ఒక 2 స్పూన్స్. పెరుగు దేనికి వేస్తామండి? దేనికోసం? జస్ట్ అది టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత ఇవి ఇందులో వేసేసుకోవడం. ఓకే, అచ్చా అవి మనకి పకోడీలు మనం ఇంతకుముందు తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్నాము దాని పేపర్ నాప్కిన్ మీద. సో అవి కాస్త మనము ఈ పోపులో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే, సో సర్వ్ చేసుకుందాము. సర్వింగ్. ఓకే, సో రెడీ అయిపోయిందా? రెడీ. గార్నిష్ కోసం కొత్తిమీర. ఓకే, సో మన క్యారెట్ అండ్ కొత్తిమీరతో గార్నిష్. ఓకే, ఫిష్ పకోడీ రెడీ అయిపోయింది కదా? పకోడీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి లావణ్య గారు, మంచి వంటకం మాకు పరిచయం చేశారు. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. ఫిష్ పకోడీ. దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, కొత్తిమీర, పెరుగు, వెల్లుల్లి ముక్కలు, శనగపిండి, మైదా పిండి, బియ్యం పిండి, కరేపాకు, జీడిపప్పు, నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించి మ్యాష్ చేసిన ఫిష్. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపు ఒక బౌల్లో ఉడికించి మ్యాష్ చేసిన ఫిష్, 2 స్పూన్ శనగపిండి, మైదా పిండి, బియ్యం పిండి, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ నిమ్మరసం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసి ఉండల్లాగా చేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీడిపప్పు, వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక పెరుగు వేసి అందులో ఫిష్ పకోడీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ పకోడీ తయారు.